కాంగ్రెస్ లో ఆసక్తికర పొలిటికల్ కాంబో. సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఈ ఇద్దరు కలిస్తే సూపర్ హిట్ అనట. ఒకే వేదికపై తమ కాంబినేషన్ ను ఇద్దరు నేతలు ఆసక్తికరంగా ప్రొజెక్ట్ చేశారు. ఒకరి మాటకు ఒకరు బలం చేకూర్చేలా కామెంట్స్ చేశారు. ఇంతకీ రేవంత్ మహేష్ కాంబో వెనుక అసలు పొలిటికల్ లెక్కేంటి? కాంగ్రెస్ లో రేవంత్ మహేష్ కాంబినేషన్. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తుంటే పార్టీని సంస్థాగతంగా ముందుకు తీసుకువెళ్లే బాధ్యత మహేష్ కుమార్ గౌడ్ భుజాలపై ఉంది. కాంగ్రెస్ లో పదవులు వేరు, బాధ్యతలు వేరు, కానీ పార్టీ లక్ష్యం మాత్రం ఒక్కటే. ఈ ఇద్దరి సమన్వయమే కాంగ్రెస్ కు కీలకం. ఇప్పుడు వీళ్ల పొలిటికల్ కెమిస్ట్రీ పార్టీ శ్రేణుల్లో జోష్ నింపుతోంది. ట్యాంక్ బండ్ పై సర్వాయి పాపన్న విగ్రహావిష్కరణ సభలో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఇంట్రెస్టింగ్ కమెంట్స్ చేశారు. సీఎం ను రేవంత్ గౌడ్ అని మరోసారి సంబోధించారు మహేష్ కుమార్. బహుజనుల అభివృద్ధికి సీఎం కృషి చేశారన్న పీసీసీ చీఫ్ పుడితే రాజుగా పుట్టాలి, లేదంటే గౌడ్గా పుట్టాలి అని సీఎం చెప్తుంటారని గుర్తు చేశారు. నేను గతంలో ఒక మాట చెప్పాను, రేవంత్ రెడ్డి గారు కాదు రేవంత్ గౌడ్ గారు అనే మాట. నేను మళ్ళీ చెప్తా ఉన్నాను. కారణం, బహుజనుల అభివృద్ధికి బహుజన చరిత్రకారుల్ని మనందరికన్నా ఎక్కువ గుర్తుపెట్టుకొని వారిని ఆదరించి ముందుకు తెస్తున్నటువంటి తొలి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మీరు రేవంత్ గౌడ్గా, మా సోదరుడిగా, మా గండగా ఉంటే వచ్చేసారి కాదు, మా గౌడ్లు తలుచుకుంటే మరో 5 సార్లు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడుతుంది. సీఎం రేవంత్ రెడ్డి సైతం తమ కాంబినేషన్ ను మరింత ఇంట్రెస్టింగ్ గా ప్రొజెక్ట్ చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ డిఎస్ కాంబినేషన్ పార్టీకి ఎంత కలిసి వచ్చిందో ఇప్పుడు తెలంగాణలో రేవంత్ మహేష్ కాంబో కూడా 10 ఏళ్ల పాటు అదే స్థాయిలో సక్సెస్ అవుతుందన్నారు. నాది మహేష్ గౌడ్ కాంబినేషన్ 2023 కాదు, 2029లో మళ్ళీ ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. ఆనాడు డిఎస్ వైఎస్ ఏ విధంగా అయితే 10 సంవత్సరాలు ప్రభుత్వాన్ని 2 సార్లు అధికారంలోకి తెచ్చిండ్రో తప్పకుండా అధికారంలోకి తెస్తాం. అయితే ఈ ఇద్దరు నేతలు తమ కాంబినేషన్ గురించి ఇంతలా చెప్పుకోవడం వెనుక మరో ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఇటీవలే సీఎం పీసీసీ చీఫ్ మధ్య గ్యాప్ బాగా పెరిగిపోయిందంటూ ప్రచారం జరిగింది. ఏకంగా ఈ వ్యవహారంపై ఢిల్లీకి సైతం ఫిర్యాదులు వెళ్లాయంటూ పార్టీలో పెద్ద ఎత్తున గుసగుసలు వినిపించాయి. ఈ పరిణామాల నేపథ్యంలోనే తమ మధ్య ఎలాంటి గ్యాప్ లేదని కేడర్ కు స్పష్టమైన సందేశం ఇచ్చేందుకు ఈ ఇద్దరు నేతలు ఇలా వ్యూహాత్మకంగా ఈ ప్రయత్నం చేశారనే టాక్ వినిపిస్తోంది.